నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో గల్లంతైన ఆనంద్ మృతదేహం లభ్యం. నీటి అడుగున భాగాన కూరుకుపోయిన కారును బయటికి తీసిన గజ ఈతగాళ్లు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న AITUC కార్మిక సంఘం ఇల్లెందుకు చేరిన శత జయంతి ఉత్సవాల యాత్ర. బోధన్ మండలం సాలూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న నది. కాలువ వంతెన దగ్గర వరద నీరు వచ్చి చేరడంతో ఎక్కువైన సందర్శకుల తాకిడి. నిర్మల్ జిల్లా సారంగపూర్లో ఘనంగా ఆడేలి పోచమ్మ గంగాలమ్మ జాతర. మహారాష్ట్ర, కర్ణాటకతో సహా పొరుగు రాష్ట్రాల నుండి పోటెత్తిన భక్తులు. మహబూబాబాద్ తొర్రూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. రైట్గా డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో గత 5 రోజుల క్రితం నీటిలో కొట్టుకుపోయిన ఆనంద్ మృతదేహం, కారు ఆచూకీ లభ్యమయ్యాయి. నీటి అడుగు భాగాన కూరుకుపోయిన కారును గజ ఈతగాళ్లు బయటకు తీశారు. AITUC ఏర్పడి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గోలేటిలో ప్రారంభమైన శత జయంతి ఉత్సవాల యాత్ర ఇల్లెందుకు చేరింది. ఈ సందర్భంగా అక్కడ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షులు గట్టయ్య, భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి రాజ్ కుమార్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం నాయకులు మాట్లాడుతూ కార్మికులకు లాభాల్లో వాటా ఇప్పించిన ఘనత ఒక AITUCకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె సారయ్య, ఏపురి బ్రహ్మం, దేవరకొండ శంకర్, నజీర్ అహ్మద్, బందం నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మొన్న కరోనా వచ్చింది. కరోనా వస్తే అతను కంపెనీలు పట్టించుకున్నారా? మీరు చెప్పండి న్యాయంగా. అతను ఇక సర్కారు ఇచ్చింది ఏమని, మీరు ధర్నా చేయకూడదు, గేట్ మీటింగ్లు పెట్టకూడదు, కరోనా అవ్వలేదని సర్కారు ఇచ్చింది, ఎవరు రావద్దని చెప్పింది. కానీ కార్మికులు పిట్టల్లాగా రాలిపోయారు. సింగరేణిలో 24 మంది కార్మికులు చచ్చిపోయారు ఇప్పటి వరకు కరోనా వలన. అంటే లెక్కకు వచ్చిన వాళ్ళు కంపెనీ దగ్గరకు వచ్చి పాజిటివ్ కేసులు వచ్చి మన హాస్పిటల్కి వచ్చి తర్వాత చచ్చిపోయిన వాళ్ళు 24 మంది ఉన్నారు. ఇక లెక్కకు రాకుండా బయట ఏదైనా ట్రీట్మెంట్ తీసుకొని పోయిన వాళ్ళు ఉంటే లెక్క లేదు. మన అధికారులు కూడా 5 అధికారులు చనిపోయారు. శ్రీరాంపూర్లో RK6 మైల్ అసిస్టెంట్ మేనేజర్ చచ్చిపోయాడు, పర్సనల్ మేనేజర్ చచ్చిపోయాడు, గోదావరిలో ఒక ఇంజనీర్ చచ్చిపోయాడు. అసలు వీళ్ళు పట్టించుకున్నారా? కరోనా గురించి పట్టించుకోకపోతే మనం జూన్ నెలలో మీరు అందరూ గుర్తుండాలి, ధర్నాలు చేసి మెమోరాలు ఇచ్చినాం. నీ కరోనా ఉన్నదని మేము లెక్క చేయమని చెప్పేసి ధర్నాలు చేసి మనం మెమోరాలు ఇచ్చిన తర్వాత అప్పుడు మన డైరెక్టర్ గారు, CMO గారు అన్ని ఏరియాలకు వచ్చి ఇక మేము క్వారంటైన్ సెంటర్లు పెడతాం, ఐసోలేషన్ వార్డ్స్ పెడతాం, అట్లనే మేము అక్కడ హైదరాబాద్కి పంపిస్తాం అని అప్పుడు మన CNMD గారు కూడా అన్నారట. AITC వాళ్ళు ధర్నాలు చేశారు, మీరు ఏమైంది, మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారంటే అప్పుడు ఉరికొచ్చారు. వీళ్ళు ఉరికొచ్చి అప్పుడు ఇవి పెడుతున్నాం అని చెప్పారు. సరే, ఇప్పుడు కొంతవరకు పర్వాలేదు. ఆ సెంటర్లు పెట్టిన తర్వాత మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా వస్తే కొద్దిగా హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు, కొద్దిగా ధైర్యం వస్తుంది, మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఇంకా ఏదైనా సీరియస్ ఉంటే హైదరాబాద్ పంపిస్తున్నాం, బాగానే ఉన్నది. అంతకుముందు ఎవరు పట్టుకున్నారు? మనం ధర్నాలు చేయబట్టే కదా. ఇంకోటి మీకు తెలుసు, ఇప్పటి వరకు సింగరేణిలో కరోనా వచ్చిన తర్వాత కరోనా కొరకు ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలి మేనేజ్మెంట్. మేము ఒక ఏరియా హాస్పిటల్లో డాక్టర్ గారితో మాట్లాడినాం. ఏం ఆయన కరోనా సెంటర్ ఇన్ఛార్జ్, ఏం సార్ ఎట్టున్నది ఎంత ఆయన అంటాడు, ఏమున్నదా మీ లీడర్లు ఏమో ఆనికెట్టుంది ఈయనకెట్టుందని రోజు ఫోన్లు చేస్తారు, కానీ మా పక్క ఎవరు పడుచుకుంటున్నారు, మాకు సరిగ్గా PPE ఇచ్చే రావట్లేదు, ఇక్కడ వెంటిలేటర్లు లేవు ఈ హాస్పిటల్లో, మేమెట్ట చేయాలి ట్రీట్మెంట్ సరిగ్గా ఇదే కావట్లేదు అంటారు. కరోనా వచ్చి ఈ రోజు
బోధన్ మండలం సాలూరు వద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరగడంతో తీర ప్రాంత గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. సాలూరు వద్దనున్న పాత బ్రిడ్జి నీటిగా మునిగిపోయింది. నిజాం సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తివేయడంతో మంజిరాలోకి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతోంది. భారీ వర్షాలకు నిజాం సాగర్ ఆయకట్టు పూర్తిగా నిండడంతో వరద నీరును దృష్టిలో ఉంచుకుని సాగర్ గేట్లు ఎత్తివేశారు. 85,000 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేశారు. కాలువ వంతెన దగ్గర ఒక్కసారిగా వరద నీరు వచ్చి చేరడంతో సందర్శకుల తాకిడి ఎక్కువైంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మంజీరా నదిలోకి రైతులు, పశువుల కాపర్లు వెళ్లవద్దంటూ ఆదేశించారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని అడవి ప్రాంతంలో ఆడల్లి పోచమ్మ గంగాలమ్మ జాతర ఉత్సవాలు నిర్వహించారు. పుణ్యక్షేత్రమైన ఆడల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు అధిక సంఖ్యలో మహారాష్ట్ర, నాందేడ్, నిజామాబాద్, కరీంనగర్ల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహాపోచమ్మ దేవాలయంలో సుమారు నా పూర్తి చెప్పిన విషయం సుమారు గత 200 సంవత్సరాల క్రితం ఇక్కడ అమ్మవారు వెలిసి ఉన్నది. గ్రామదేవతగా వనదేవతగా అడవి గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉన్నది. ఈ గ్రామదేవత ప్రతి ఆదివారము విశేషమైనటువంటి భక్తులు రావడం జరుగుతుంది. ఈ అమ్మవారికి సంవత్సరం పాటు ఏడాది వార్షికోత్సవం అంటే ఒక జాతర గంగని జాతరనే ఉంటుంది. అది దేవీ నవరాత్రులలో మహాలయ అమ్మవారి తర్వాత దసరకు ముందు వచ్చే శని ఆదివారాలలో గంగనీళ్ళు జాతర జరగబోతుంది. ఆ జాతర చాలా ఘనంగా ఇక్కడ ప్రాంతం వాళ్ళందరూ కూడా ప్రగాఢమైన విశ్వాసంతో అమ్మవారి మీద బాగా నమ్మకం. ఈ అమ్మవారి ఆభరణములు గోదావరికి తీసుకెళ్ళి మంగళవాద్యాలతో అక్కడ సంగం అనే గోదావరి నదీ తీరం ఉంటుంది. ఆ నదీ తీరానికి తీసుకువెళ్ళి మళ్ళీ అదే గ్రామాల మీద తెల్లవారి ఆదివారం సాయంకాలంలో ఆభరణాలు తీసుకుని దేవాలయానికి చేరుకుంటాయి. రాగానే అమ్మవారికి ప్రదోష అభిషేకం చేసి ఆ నది తెచ్చినటువంటి జలాలతో అభిషేకం చేసి ఆ అమ్మవారి ఆభరణములు అలంకారం పెట్టి పెట్టడం జరుగుతుంది. అదే విషయంలో భక్తులందరూ కూడా కొంతమంది భక్తులు అమ్మవారితో వస్తారు. నదీ జలాలను తీసుకువచ్చి అమ్మవారికి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్లో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి చెరువు సమీపంలో వ్యవసాయ భూమిలో పనిచేస్తుండగా హఠాత్తుగా పిడుగుపడి బయ్యారం మండలం గౌరాను గ్రామ ఉప సర్పంచ్ భర్త యాదనల శ్రీను మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చెప్పు నాకు తెలియదు ఫస్ట్ అక్కడ ఉన్నారట. ఈ కాళ్ళు పని చేస్తలే నేనే తీసుకుపోయి కాళ్ళు బండి మీద పెట్టా. ఛాతి మీద పడదమ్మా ఈడ పడి ఇగో ఇక్కడ
నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో గల గడ్డెన్న ప్రాజెక్టు 2 గేట్లు తెరిచి ప్రాజెక్టు అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు దిగువన దోబీఘట్ వద్ద రజకుడు చిన్నన్న బట్టలు ఉతుకుతుండగా ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గల్లంతయ్యాడు. చిన్నన్నకు చెవుడు ఉండడంతో సైరన్ వినపడకపోవడంతో గల్లంతయ్యాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఇక నిర్మల్ సిపిఐ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సంతాప సభ నిర్వహించారు. కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా 4 సార్లు ఎమ్మెల్యేగా బడుగు బలహీన వర్గాల హక్కుల కొరకు ఉద్యమించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం పొందిన మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటియుసి నాయకులు ఈ సభలో తీవ్ర సంతాపం ప్రకటించారు. నిర్మల్ జిల్లా కార్యదర్శి ఎస్ విలాస్ మల్లేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ కామ్రేడ్ గుండా మల్లేష్ మరణం భారత కమ్యూనిస్టు పార్టీకి అలాగే తెలంగాణ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలకు తీరని లోటన్నారు. కార్మికులు సామాన్య ప్రజల హక్కుల సాధనకు పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టి అండగా నిలిచారని గుర్తు చేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని వారి ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసీ లక్ష్మణ్, సాయి, అబ్దుల్లా, ఎంసీ శేఖర్, ఖలీక్, సతీష్, మజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ యోధుడు ఏ దాన్ని కూడా తలపకుండా మరి ఇదే పార్టీకి అంకితమే మరి కింది స్థాయి నుండి కూడా మరి పై స్థాయి వరకు కూడా అందరినీ కలుపుకొని మరి ఈ యొక్క పార్టీ అభివృద్ధికే కానీ మరి కార్మిక రంగానికే కానీ మరి ఈ సింగరేణి సమైక్య సందర్భంగా కానీ తర్వాత మన ఇంకా ఏఐటిసి బలోపేతానికి కానీ కూడా చాలా కృషి చేసిన వ్యక్తి మరి గుండా మల్లేష్ అన్న గారు. మరి ఇప్పుడు ఈ పార్టీకి ఎందుకంటే ఎందరినో మరి లీడర్లు చూస్తున్నాం ఖాళీ ఏంటంటే వార్డు మెంబర్ అయితే ఎంతో పొగరుబోతుగా ఉంటారు. మరి ఆయన ఆ యొక్క ఎమ్మెల్యేగా 4 సార్లు చేసినప్పుడు కూడా ఎలాంటి వ్యక్తిత్వంలో మార్పు లేకుండా అందరినీ ఆసిఫాబాద్ బెల్లంపల్లి నియోజకవర్గం నుండి 4 సార్ల శాసనసభ సభ్యునిగా ఎన్నికై తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రత్యేక భూమిక నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కొరకు ఆయన చాలా కృషి చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో కూడా ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాను కూడా ఆయన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యునిగా ఇన్ఛార్జిగా ఉండి నిర్మల్ జిల్లా సమస్యల మీద ఎన్నో పోరాటాలకు ఆయన ఎంతో సహకరించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి కూడా ఆయన ఎన్నో మరి తన కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో మరి రాష్ట్ర స్థాయిలో మరి అండగా ఉన్నటువంటి ఒక పెద్ద దిక్కైనటువంటి గుండా మల్లేష్ గారు మరి అకాల మరణించడం నిజంగా తీవ్ర దిగ్భ్రాంతికర విషయం. ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం మరి మొదటి నుండి కూడా యశ్వరెడ్డి గారు చెప్పినట్టు 1964 అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి మరి నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసిన వ్యక్తి. నిమ్న బీద బలైన వర్గాల హక్కుల కోసం వాళ్ళ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసి ఎర్ర జెండా అంటే మల్లేష్ అన్న గారని ఒక పేరు పుష్యం తెచ్చుకున్నటువంటి మహా వ్యక్తి అతను. ఆయన మరి 3 సార్ల ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి 1983, 1985, 1994లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మళ్ళీ 2009 సంవత్సరంలో మరి బెల్లంపల్లి కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మరి ఎమ్మెల్యేగా ఎన్నికై వారు సేవలు అందించడం జరిగింది. మరియు పార్టీ 64లో సిపిఐ పార్టీ చేరిపోయిన తర్వాత ఆయన సిపిఐ పార్టీకి పెద్ద దిక్కుగా ఉమ్మడి జిల్లాలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన పార్టీ ఏదైతే ఉన్నదో చేరిపోయిన తర్వాత ట్రైనింగ్ క్లాసెస్ నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే నేడు దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు ఉన్నారని ఆవేదన
వ్యక్తం చేశారు. ఆచరణకు నోచుకొని అనేక హామీలు ఇచ్చి కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. తెలంగాణ గురించి మాట్లాడని పల్లా రాజేశ్వరరెడ్డి ప్రైవేట్ యూనివర్సిటీలను నెలకొల్పి విద్యా వ్యాపారం చేయడానికి మాత్రమే వస్తున్నారన్నారు. పట్టభద్రులు ఈ విషయాన్ని పసిగట్టి పల్లాకు బుద్ధి చెప్పాలన్నారు. భారీ వర్షాలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్న ముఖ్యమంత్రి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. పార్టీలకు అతీతంగా ఉద్యోగులు, మేధావులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులందరూ నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలలో అండగా నిలబడి గెలిపించమని కోరారు. పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏనాడు కూడా తెలంగాణ నిరుద్యోగుల తరఫున, ఉద్యోగుల తరఫున, పెన్షనర్ తరఫున నోరు విప్పినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డికి మళ్ళీ పట్టం కట్టాలని చంద్రశేఖరరావు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక్కనాడు నేరొత్తనటువంటి పల్లా రాజేశ్వరరెడ్డికి నైతిక హక్కు ఓటు అడగడానికి లేదని చెప్పేసి నేను స్పష్టంగా తెలుసుకున్నా. ఈ ఎన్నిక సహజంగానే పెద్దల సభకు సంబంధించింది కాబట్టి నిర్మాణంతో విమర్శ చేసి ప్రభుత్వాన్ని సూచనలు ఇచ్చినటువంటి వాళ్ళు విద్యాధికులు చేయవలసింది. రాజేశ్వరరెడ్డి గారు ఏనాడు కూడా రాజకీయ పార్టీ కార్యకర్తగానే చంద్రశేఖరరావుకు ఒత్తాసు పలుకుతూ పోయింది తప్ప తనకు ఒప్పచెప్పిన పని మాత్రం చేయలే. ఇవాళ తెలంగాణ గ్రాడ్యుయేట్లకు, ఉద్యోగులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఉపాధ్యాయ సంఘాలు తెలియజేస్తా ఉన్నా, ఎమ్మెల్సీగా అదనంగా పెరిగినటువంటి నిధులేమి లేవు, పవర్స్ ఏమి లేవు. కానీ ఒక విశాలమైనటువంటి ప్రాంతంలో 4 లక్షల పైబడినటువంటి ఓట్ల యొక్క ఒక సంకేతం తెలంగాణ సమాజంలో ఇవాళ మనము కోపంతో ఉన్నాము, ఆక్రోషంతో ఉన్నాము, అసంతృప్తితో ఉన్నాము చంద్రశేఖరరావు పాలన మీద తెలియజేయవలసిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఒక ఉద్యమ నాయకుడిని చట్టసభకు తీసుకొని వెళ్ళడం ద్వారా ఒక గొప్ప సందేశాన్ని తెలంగాణ సమాజానికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం చేసే ప్రయత్నం ఉంది. అందుకోసమే ఇవాళ నల్లమల నుంచి దండకారణ్యం దాకా 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 పార్లమెంటు నియోజకవర్గాల్లో విస్తృతంగా నేను పర్యటిస్తామన్నా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది యువత భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి భానుప్రకాష్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని, టీఆర్ఎస్ ఆటలు ఇక సాగమన్నారు. ఎన్నికల సమయంలో అందరికీ ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను మోసం చేసిన టీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యువత బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో కొలన్ రాజశేఖర్ రెడ్డి, అలాగే కె దినేష్, ఎం అశోక్ కుమార్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ 58 మంది ఇక్కడ ఉండేది ఒక్కడే ఉంటున్నాయి. భూమికి వెళ్ళి ఆకాశంకి వెళ్ళి వచ్చిన వారు ఇట్లాంటి దగులుబాజీ విధవలంతా కూడా పార్టీలోకి వచ్చి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మీరందరూ కూడా సంఘటితంగా పనిచేయాలని కూడా మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. బీజేవైఎం బీజేవైఎం భానుప్రకాష్ గారి నాయకత్వం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ రాజు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ కొలను హనుమంత్ రెడ్డి గారు, వారి పార్టీలో చేరిన కారణంగా పార్టీ ఇక్కడ అద్భుతంగా పార్టీ తయారైంది, బలంగా పుంజుకుంది. ఖచ్చితంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి 8లో ఖచ్చితంగా 4 కంటే ఎక్కువ కార్పొరేటర్లు గెలుస్తారనే ఆశ వ్యక్తం చేస్తున్నాను నేను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ చంద్రమౌళి గారు, కాశీ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అమరాజ్యలక్ష్మి గారు,
కులం రాజశేఖర రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, వేదిక ముందున్నటువంటి కార్యకర్తలు, పార్టీలో చేరుతున్నటువంటి యువకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంతకుముందే మన నాయకులు కొలను హనుమంతరెడ్డి గారు మాట్లాడడం జరిగింది. బాబు చివరిలో అన్న మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం రాగానే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నేను కాపలా కుక్కలా ఉంటాను అని చెప్పేసి మాట ఇచ్చిండు. కాపలా కుక్కలా కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సొమ్మును దోచుకునే పందికొక్కలా తయారైండు కేసీఆర్. చాలా హామీలు ఇచ్చిండు. నేను సీఎం గాను దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను. దళితుడు ముఖ్యమంత్రి లేదు. 1,00,000 ఉద్యోగాలు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 99 తప్పులు పూర్తయినాయి. శిశుపాలనకి 100 తప్పు చేసిన తర్వాత శిశుపాలనకి శిక్ష విధంగా విధించడం జరిగిందో కృష్ణుడు. ఇప్పుడు అదే విధంగా కేసీఆర్ 100 తప్పు చేయబోతున్నాడు. దానికి శిక్ష భారతీయ జనతా పార్టీ విధించబోతుంది. దేశభక్తి భారతదేశం పార్టీ అయినా ఆయన కొడుకో, ఆయన బిడ్డకో, లేకపోతే ఆ కుటుంబం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ములపల్లి గోరంటాల వెళ్లే రహదారిపై నిర్మించిన వంతెన నాసిరకంగా ఉందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి మారాఠి రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మల్లేపల్లి వాగుపై 5 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెనలో నాణ్యత లోపించిందని ఆరోపించారు. కాంట్రాక్టర్ నాణ్యత లేని ఇసుక, సిమెంట్ వాడడం వలన వంతెన నిర్మాణం పూర్తి కాకముందే పగులు ఏర్పడ్డాయని అన్నారు. నాణ్యత లేని నిర్మాణాలు చేపట్టి ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వం వృధా చేస్తోందని విమర్శించారు. బ్రిడ్జి నిర్మాణంలో భాగస్వాములైన టీఆర్ఎస్ నాయకులు కమిషన్లు తీసుకుని స్పందించడం లేదన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మరాఠీ వెంకటేష్, శ్రావణ్, ప్రసాద్, రాకేష్, రాము తదితరులు పాల్గొన్నారు. కానీ ఈ రోజున బంగారు తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నామయ్యా అంటే కేవలం కమిషన్ల తెలంగాణ, బతకడానికి తావులేనటువంటి తెలంగాణ, కేవలం ఉన్నోని తెలంగాణ. అంటే ఈరోజు రాష్ట్రంలో కనుక కానీ ప్రత్యేకంగా మా అన్న కేటీఆర్ అన్న మా సిరిసిల్లలో కనుక చూసినట్టయితే ఈ రోజున ఈ యొక్క విలేకరుల సమావేశం పెట్టడానికి కనుక ముఖ్య కారణం ఈ రోజున ఈ మల్లుపల్లి నుంచి మూలపల్లి పోయేటువంటి రోడ్డు మార్గంలో ఈ యొక్క 5 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఈ రోజున పూర్తిగా నాణ్యత లోపం. ఏ విధమైన నాణ్యత లోపం అంటే కనీసం ఈ బ్రిడ్జ్ కట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నా కూడా మొత్తం ఎక్కడ పర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే 5 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడానికి ఈ రోజున ఈ కాంట్రాక్టర్ కానీ, ఈ స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కానీ, ఈ స్థానికంగా పనిచేసేటువంటి అధికారులు కానీ, ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు కుమ్మక్కై, ఈ 3 రకాలైనటువంటి వ్యక్తులు ఒక మాట మీద ఉండి. మాదేమో నాగంపేట మల్లిపల్లి దగ్గర పొలం ఉన్నది. ఇక్కడ బ్రిడ్జి దగ్గర నుంచి వేరే జాగాలకి వేసేది కూడా బ్రిడ్జి తీసుకొచ్చి ఇక్కడ వేసి మా భూమి అంతా రోడ్డు కింద వేయింది. నష్టపరిహారం ఏమంటే కూడా నష్టపరిహారం రూపాయి ఇవ్వలేరు. గుంటలు భూమి పోయింది రోడ్డు కోసమే. ఎంత 15 గుంటలు. ఇంతవరకు ఎవరు పట్టించుకోలేరు. ఏమనంటే ఇంకా మమ్మల్ని బెదిరిస్తారు. ఈడికి పోతుంది ఆడికి పోతుంది అని మమ్మల్ని బెదిరిస్తారు కానీ రూపాయి ఈ వరకు ఇవ్వలేరు. ఇప్పుడు ఇది మళ్ళీ ఈ రోడ్ వేసి ఇప్పుడు ఏడాది అప్పటి నుంచి కూడా వాళ్ళు పట్టించుకోలే, వాళ్ళు రూపాయి కూడా ఇవ్వలేరు. రోడ్ పూర్తి కాలే, ఇంకా కొంచెం ఉన్నది రోడ్డు. దాన్ని ఆపినాం. ఫస్ట్ ఆపితే కూడా అప్పుడు రవీంద్రరావు బాబు గిట్ట వచ్చారు. వాళ్ళు మాట్లాడి వేరే దిక్కు నుంచి చేస్తాం రోడ్డు, ఈ భూమి ఒకటి చేస్తామన్నారు. ఇప్పుడు తర్వాత మళ్ళీ మా భూమిలోకి వెళ్ళి చేసిరు రోడ్డు. నష్టపరిహారం రూపాయి ఇవ్వలేదు. అక్కడ ఇక్కడ మా ఇద్దరిదే, మా అన్నదమ్ములు ఇద్దరిదే వేయింది. మాకున్నదే 2 ఎకరాలు. 2 ఎకరాలకి వెళ్ళి 15 గుంటలు వేయింది. ఇంకేం చేసుకొని బతాం మేము. భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి తమ వంతు సహాయం చేయడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్, సైకో వర్మ హీరో నట్టి క్రాంతి, దెయ్యంతో సహజీవనం చిత్ర హీరోయిన్ నట్టి కరుణ మరియు నట్టీస్ మరియు
క్విటీ ఎంటర్టైన్మెంట్ బృందం వారు ముందుకొచ్చారు. పాత బస్తీ చాదర్ఘట్లోని మూసీ పరివాహక ప్రాంతం మూసానగర్ వినాయక వీధుల్లో బస్తీ వాసులను పరామర్శించి వారికి భోజన ప్యాకెట్లను అందజేశారు. అనంతరం మూసీ నది ఒడ్డున మూసీ వరద ఉధృతిని పరిశీలించారు. సినీ హీరోయిన్ నటి కరుణ మాట్లాడుతూ భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం ఎంతో దెబ్బతిందని, నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు మరో 2 రోజుల పాటు భారీ వర్షణ సూచన ఉండడం నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలను తెలుగు సినీ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరారు. మేడం 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 అన్నా కొంచెం బ్యాక్ రా అన్న, నేను పంపిస్తాను. ये बच्चा की दे दे मैडम भाई तुम लोग जरा पीछे आना जरा पीछे मैडम एक बार एक उनको कान में ले लो उनको दे और मैडम डर रहे हैं एक बिगर मान लेते जैसे नहीं चलो चलो చాదర్ఘట్ దగ్గర మూసీ నగర్ దగ్గర ఏరియాకి వచ్చాము. గత 4 days నుంచి వర్షాలు మనకంతా తెలిసిందే, ఈ ఏరియాస్లో ఎంత వాటర్ వచ్చిందో. 4 days నుంచి వాటర్ లైక్ హై నడుం లెవెల్ వరకు వచ్చి పీపుల్ షిఫ్టెడ్, వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, అంతా కూలిపోయి ఆల్మోస్ట్ అంతా పోగొట్టుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. సో మాకు ఈరోజు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారు ఈరోజు. సో ఇట్స్ బెటర్ అని చెప్పి, ఇంకా నెక్స్ట్ 5 days కూడా ఇలానే ఉంటుందని వార్నింగ్ ఉంది. సో ఐఎమ్ హ్యాపీ, ఎంతో కొంత మాకు తోచింది మేము చేయగలిగాము. సో ఐ ఆస్క్ ఎవ్రీవన్ ప్లీజ్ హెల్ప్ మా తరపు నుంచి. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో గల్లంతైన ఆనంద్ మృతదేహం లభ్యం. నీటి అడుగు భాగాన కూరుకుపోయిన కారును బయటికి తీసిన గజ ఈతగాళ్లు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏఐటియుసి కార్మిక సంఘం ఇల్లెందుకు చేరిన శత జయంతి ఉత్సవాల యాత్ర. బోధన్ మండలం సాలూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న నది, కాలువ వంతెన దగ్గర వరద నీరు వచ్చి చేరడంతో ఎక్కువైన సందర్శకుల తాకిడి. నిర్మల్ జిల్లా సారంగపూర్లో ఘనంగా ఆడెల్లి పోచమ్మ గంగాలమ్మ జాతర. మహారాష్ట్ర, కర్ణాటకతో సహా పొరుగు రాష్ట్రాల నుండి పోటెత్తిన భక్తులు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.